ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. సత్యం ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సత్యం ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో నీ ఎద్దుకు జనముల భాగ్యం తేబడినట్లు వారి రాజుల జయోత్సాహం తరపింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం. గుమ్మముల ద్వారా రాండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి, రాళ్ళను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. జనములు వాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమతో దానిలోనికి తీసుకొని వత్తురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను స్వస్థంగా స్వాతంత్రించుకొందురు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 5వ వచనం. నీ స్వస్థమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలందరూ నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమున, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షక నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, నన్ను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను మీ సత్యం ఆచరించి నిన్ను మహిమపరిచే వరంగా, నిన్ను గణపరిచే వరంగా, నేను గుమ్మమును ప్రవేశించే వరంగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్.